బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరోరా భూములపైన కాంగ్రెస్ బీజేపీ నేతలు సవాళ్లు చేసుకున్నారు. ఎమ్మెల్యే రమణారెడ్డి ఇంటికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి యత్నించారు. మహేందర్ రెడ్డిపైన బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మహేందర్ రెడ్డి కారుకు బీజేపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు మంటలను ఆర్పారు. ఈ తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. మరోవైపు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇవాళ శిశు మందిర్ స్కూల్ వేదికగా నిజాలు తెలుసుకుందామంటూ బీజేపీ కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుకున్నారు. దీంతో డిగ్రీ కాలేజ్ శిశు మందిర్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి వెళ్లేందుకు యత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో వారిని అరెస్టు చేశారు. ఒక్కసారిగా కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులపైన కాంగ్రెస్ నాయకుల సవాల్కు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నాయకులు ఆధారాలతో శిశు మందిర్ పాఠశాలకు రావాల్సిందిగా సవాల్ విసిరారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ బీజేపీ నాయకులు సరస్వతి శిశు మందిర్ పాఠశాల వద్దకు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి వెంకటరమణారెడ్డి బయటకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాల గ్రౌండ్కు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి వద్ద సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రతి విలేజ్ కి ఒక మెసేజ్ పంపి 8:30 వరకు కామారెడ్డి శిశు మందిర్కి రావాలని చెప్పి పిలిపించారు. అంటే కామారెడ్డి ప్రజలందరూ గమనించాలి, ఎవరు వైలెంట్ అంటే ప్రజలను శాంతి భద్రతల మధ్యలో ఉండడానికి వాళ్ళకు నచ్చదు. ఈరోజు సామరస్యంగా తెలుసుకోవాల్సిన సమస్యను క్లీన్ చేయాల్సింది పోయి ఈరోజు ఇంత ఆఘాతాలకు పాల్పడు. ఈరోజు క్యాంప్ ఆఫీస్ మీదకి ఎందుకు రావాలి అంటే ప్రజలు దీన్ని గమనిస్తలేరా? శాంతియుతంగా చర్చించుకొని ఏదేది తప్పు జరిగింది, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే గారు ఏదైనా తప్పు చేస్తే డాక్యుమెంట్ ముంగడ పెట్టి ఆడికి వచ్చి చూపెట్టేది ఉండే కదా. ఆయన డైరెక్ట్ చెప్పిండు నేను ఒక్కరినే వస్తున్నా అని చెప్పిండు. మీరు ఎందుకు దీన్ని తీవ్రంగా అంటే వాళ్ళకు పని లేదు, ఏదో ఒకటి ఇట్లాంటి విద్రోహ శక్తులకు సృష్టించి ఇంతకుముందు కత్తిపోట్లు వేసిర్రు. ఇట్లనే కామారెడ్డిని మొత్తం అల్లకల్లోలం చేద్దామని కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మేము బరాబర్ ఎక్కడికి వచ్చినా నిలదీస్తాము. రేపటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బయట ఏ శంకుస్థాపనలు చేసినా ప్రతి దగ్గర కూడా మేము కూడా నిరోధిస్తామని చెప్పి కామారెడ్డిలో నెలకొన్న పరిస్థితికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, కామారెడ్డిలో ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, పరస్పర దాడులు, ఇదంతా కూడా హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. గత కొంతకాలంగా కామారెడ్డిలో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ మధ్య మాటల వాగ్వాదం మాత్రం తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇటీవల షబ్బీర్ అలీ ఒక మీడియా సమావేశం నిర్వహించి అందులో ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి ప్రభుత్వ భూములు, రైతులకు సంబంధించిన భూములు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు, కరప్షన్ కింగ్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలన్నీ కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి వెంకటరమణారెడ్డి షబ్బీర్ అలీకి కౌంటర్ ఇచ్చారు. తీవ్రంగా చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను కరప్షన్ ఎక్కడ చేశానో నిరూపించాలి, ఏ భూములు అమ్ముకున్నానో నిరూపించాలి, ఆధారాల సహా రావాలంటూనే ఇటు షబ్బీర్ అలీపై వ్యక్తిగతంగా మాటల వాడిని మాత్రం పెంచారు. తీవ్ర స్థాయిలో షబ్బీర్ అలీ పైన తీవ్రమైన పదజాలతో దూషించడం మొదలుపెట్టారు. ఇదంతా కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం, మాటల యుద్ధం కొనసాగుతూనే ఇటు ఖచ్చితంగా తాను ఏ రకంగా అవినీతి పాల్పడ్డానో ఆధారాలు సహా రావాలంటూ షబ్బీర్ అలీకి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి సవాలు విసిరారు. ఈ రోజు 10 గంటలకు సరస్వతి శిశు మందిర్ వద్దకు ఆధారాలతో రా అంటూ నేను కూడా వస్తానంటూ సవాల్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి అక్కడికి వెళ్లేటువంటి ప్రయత్నం ఈ రోజు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యేను ప్రస్తుతమైతే గృహ నిర్బంధం చేశారు. ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులంతా కూడా షబ్బీర్ అలీ తరఫున మేము వస్తామని చెప్పి వారు కూడా పెద్ద ఎత్తున బయటికి రావడం జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు ఇటు కాంగ్రెస్ శ్రేణులు రావడంతో బీఆర్ఎస్
బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా అడ్డుకోవడం జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం, మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకరిపైన ఒకరు పరస్పర దాడులకు పాల్పడంతో ఒక్కసారిగా ఉధృత పరిస్థితి మాత్రం నెలకొంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డి అక్కడికి బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు రావడంతో బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. అతని కారు పైన బండరాళ్లతో దాడి చేశారు. ఆ కారు అంతా కూడా తలకిందులు చేస్తూ అతను కాంగ్రెస్ శ్రేణుల పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. కారును అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేసి అతని కారుకు నిప్పంటించే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఇంకా కూడా హైటెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఇటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. ఇటు ఏదైతే బోల్తా పడిందో ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణుల గొడవలో ధ్వంసమైనటువంటి కారును కొద్దిసేపటి క్రితమే క్రేన్ సాయంతో దాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఎవరు కూడా బయటకు వచ్చి గొడవలు పడవద్దని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి కూడా తానే తీర్చుకుంటాను, ఇందులో బీజేపీ శ్రేణులు ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు, నా పైన వ్యక్తిగత దూషణలు చేశారు కాబట్టి నేనే తెలుసుకున్నానని చెప్పి ఎవరు ఇన్వాల్వ్ కావద్దని చెప్పి ఒక సూచన చేసినప్పుడు కూడా బీజేపీ శ్రేణులు ఎవరి వెనక్కి తగ్గడం లేదు. ఎమ్మెల్యేకు మద్దతుగా మేము కూడా వస్తామని చెప్పి వారంతా కూడా పెద్ద ఎత్తున ఆ ఎమ్మెల్యేకు సంఘీభావంగా రావడం జరుగుతుంది. ఇక కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే స్థాయిలో తమ నేత చేసినటువంటి విమర్శలకు కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మేము కూడా సవాలుకు సిద్ధం అంటూ సర్వశిశు మనకు వస్తామని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు రావడంతో ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఇద్దరి శ్రేణుల మధ్య కొంత పోటాపోటీ నిరసనలు కావచ్చు, పోటాపోటీగా రావడం, రోడ్లపైకి రావడం కావచ్చు, ఇటువంటివి చేసుకోవడంతో కామారెడ్డిలో కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. మా నేతల మధ్య మాటల వేడి అంతా కూడా కామారెడ్డిలో కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు 144 సెక్షన్ విధించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎస్పీలతో పాటు జిల్లా స్థాయి ఉన్నత పోలీసు అధికారులు కూడా అక్కడికి రావడం జరిగింది. ఎవరు వచ్చిన ఇరుపాటి నేతలను ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ప్రస్తుతం అయితే హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్లవద్దు అని చెప్పి చెప్తున్నప్పటికీ ఎమ్మెల్యే ఖచ్చితంగా షబీరాలు చేసిన వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్నారు. తను నిజాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తాను ఎమ్మెల్యే చెప్తున్నారు. మొత్తానికైతే కామారెడ్డిలో కొంత హై టెన్షన్ మాత్రం కొనసాగుతుంది. రైట్ సతీష్.